పవర్పేటలో ఉన్న శ్రీ కంచికామకోటి హేలాపురి సంస్కృత వేద స్మార్త ప్రయోగ పాఠశాల దినదిన అభివృద్ధి చెందాలని, ఈ పాఠశాలలో ఉన్న నేటి విద్యార్థులు రేపటి భవిష్యత్ కర్తలుగా ఉండాలని ఆశయంతో ఇంకా పాఠశాలలో అనేక మంది విద్యను అభ్యసించాలని మహాసంకల్పంతో మార్గశిర మాసం శుద్ధ పౌర్ణమి రోజున ఆదివారం పాఠశాల అభివృద్ధి కోసం ప్రముఖ స్మార్త పండితులు శ్రీ జోస్యుల చంద్రశేఖరేంద్ర శర్మ, జోస్యుల వెంకట సూర్య జయేంద్ర శర్మ తదితర ఆధ్యాత్మిక బ్రహ్మత్వంలో చండీ హోమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. జై జై శంకర హర హర శంకర. ఇప్పుడు మనం ఉన్న చోటు శ్రీ కాంచికామకోటిపేట హేలాపురి సంస్కృత వేద స్మార్త ప్రయోగ పాఠశాల, చదలవాడ వారి వీధి, పవర్పేట, ఏలూరు. ఈ పాఠశాల 1943 నుంచి కూడా అనేక మంది విద్యార్థులకి గురువులైనటువంటి కప్పకొంత సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలాగే పరిమి విశ్వనాథ శాస్త్రి గారు, అలాగే జమ్మన్ నరసింహమూర్తి శాస్త్రి గారి నుండి పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ అనేక మంది విద్యార్థులకి సంస్కృతముని వైదిక కార్యక్రమాలు ఎలా చేయాలో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రాక్టికల్గా ప్రయోగ పాఠశాల కింద ఇది నిర్విరామంగా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు మనం ప్రతి నెల కూడా అమ్మవారిని పౌర్ణమి సందర్భముగా శ్రీ చండీ అమ్మవారిని అనుగ్రహించుకోసం మనం ఇక్కడ చండీ హోమం ఏర్పాటు చేసుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా కార్యదర్శి సీతంరాజ్ చక్రధర్ గారు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట సూర్య జయేంద్ర శర్మ, అలాగే గురువు గారు అయినటువంటి జోస్యుల చంద్రశేఖరేంద్ర శర్మ గారు, అలాగే భక్తులు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంలో ప్రాతకాలం ఉదయం 8 గంటలకి ఈ పాఠశాల యందు గణపతి పూజ, అలాగే కూడా గోపూజ చేసుకుని అమ్మవారికి స్నపన కార్యక్రమాలు చేసుకుని చండీ మూలమంత్ర హోమములు, శ్రీ సూక్త హోమములు, అలాగే చండీ సప్తశతి 700 శ్లోకాల హోమములు అవన్నీ కూడా చేసుకుంటూ ఈ పాఠశాల అభివృద్ధిని కాంక్షిస్తూ అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. అలాగే భక్తులు 50 మంది కూడా ఈ పాఠశాలకు విచ్చేసి పాఠశాలని దర్శించి అమ్మవారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై జై శంకర హర హర శంకర. నేను ఈ సంస్కృత పాఠశాలకి కార్యదర్శిని. నా పేరు చక్రధర్. ఈ పాఠశాల 1943లో కంచి పరమాచార్య చంద్రశేఖర స్వామివారు ఏలూరు విచ్చేసిన సందర్భంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి సంస్కృతం పెద్ద పెద్ద పండితులు ఇక్కడ బోధిస్తూ ఇప్పుడున్న దేశంలో ఉన్న గొప్ప పండితులు ఇక్కడే చదువుకున్నారు. తర్వాత 40 ఏళ్ల క్రితం పరమాచార్యుల వారు మళ్ళా ఏలూరు వచ్చినప్పుడు స్మార్తం కూడా ఈ పాఠశాలలో నేర్పండి అని ఆదేశించారు. అప్పటి నుంచి స్మార్త భాగం కూడా ఇక్కడ ప్రవేశపెట్టాం. 3 ఏళ్ల క్రితం జయేంద్ర సరస్వతి స్వామివారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఏలూరు విచ్చేసినప్పుడు ఈ పాఠశాలలో వేదం కూడా ప్రారంభించండి అంటంతో వారి ఆజ్ఞ ప్రకారం 9 మంది విద్యార్థులతో వేద పాఠశాల నడపబడుతోంది. వేదం అనేది మొత్తం ఈ సృష్టి ఎంత పురాతనమో వేదం కూడా అంత పురాతనం. ఆ వేదాన్ని కాపాడటం మన బాధ్యత. అందుకని ఇక్కడ వేద విద్యార్థులని వసతి గృహం కూడా ఏర్పాటు చేసి మనం నడుపుతున్నాం. విశేషం ఏమిటంటే హిందూ మతానికి 2 కళ్ళు, ఒకటి వేదం, ఒకటి గోమాత. కాబట్టి గోమాతని కూడా మనము పూజించుకోవాలి, పోషించుకోవాలి. ఇక్కడ గోశాల కూడా నడుపుతున్నాము. ఈ 2 భాగాలని ఇక్కడ ఏలూరు ప్రజలంతా వచ్చి దీంట్లో ఈ సేవలో పాలు పంచుకొని ధన్యులు కావలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్.